श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम नमो श्री साई नारायणाय। ओम नमो श्री साई गणेशाय नमः। ओम नमो श्री साई सरस्वत्यै नमः। ओम नमो श्री साई सद्गुरु परब्रह्मणे नमः। ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం మణి అమ్మ తెలుగు అనువాదం అధ్యాయం 21 ఓవి 51 నుంచి 60వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. మొదట శ్రీ ప్రసన్న రాఘవ శతకం నుంచి శ్రీరామస్తుతి. ఓం శ్రీ సాయిరామ్. పుత్రులు లేమికి స్వగచి, పుత్రులు లేమికి స్వగచి, పూర్వ విధానము చేయ జనమున్, పూర్వ విధానము చేయ జన్నమున్, మిత్రుడు అగ్నిహోత్రుడు మెచ్చి ప్రసాదము ఇచ్చినప్పుడే, శత్రుపలాయనంబుగను శంఖము చక్రము శేషుడు హరిన్, శత్రుపలాయనంబుగను శంఖము చక్రము శేషుడు హరిన్, పుత్రులు నలుగురై వరము పూనిక దీర్ప ప్రసన్న రాఘవా. ఓం శ్రీ సాయిరామ్. నిన్నటి దినమున సిహెచ్ ఠాకూర్ గారిని నానాసాహెబ్ చందోర్కర్ గారు బాబా దర్శనానికి వెళ్దామని ఆహ్వానించటం, వారు కోర్టు పని ఉన్నది కాబట్టి రాలేనని చెప్పి వారు కోర్టుకు హాజరవ్వడం జరిగిన విషయం మనం తెలుసుకున్నాం. ఈరోజు 51వ ఓవి నుంచి తర్వాత ఏం జరిగిందో చూద్దాం. సమయానికి సరిగ్గా ఆ వ్యక్తి కోర్టుకు హాజరైన కేసు మరో తేదీకి వాయిదా పడింది. చందోర్కర్తో వెళ్ళే అవకాశం కూడా పోయింది. మనసులో చాలా బాధపడ్డాడు. చందోర్కర్ మాటలను విశ్వసిస్తే బాగుండేది. అతడు తన వెంట షిరిడీ తీసుకొని వెళ్ళేవాడు. సాయి దర్శనం చేసుకొని షిరిడీలో ప్రశాంతంగా ఉండేవాడిని. దావా వాయిదా పడింది, సాధు సమాగమం కూడా పోయింది అని తలచి తక్షణం షిరిడీ వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. షిరిడీకి వెళ్ళాక నాన్న నాకక్కడ కలుస్తాడో లేదో, అతడైతేనే సాయినాథునికి నా గురించి తెలియచేస్తాడు. అలా అయితే మనసుకు ఆనందం కలుగుతుంది. షిరిడీలో నాకు పరిచితులు ఎవరూ లేరు, అందరికీ నేను అపరిచితుణ్ణి. నాన్న కలిస్తే బాగుంటుంది, కానీ ఆ యోగం ఉన్నట్లు లేదు అని ఆలోచించుకుంటూ రైలు బండిలో కూర్చొని మరునాడు షిరిడీ చేరాడు. కానీ నాన్న అక్కడ లేడు. అతడు బయలుదేరిన రోజే నాన్న తిరిగి వెళ్ళిపోయాడు. దానితో నిరాశ చెందాడు. నిరుత్సాహం, చికాకు కలిగాయి. అయితే అతనికి అక్కడ వేరే స్నేహితులు కలిసి సాయిబాబా దర్శనాన్ని కలిగించారు. అతని కోరిక తీరింది. సాయి దర్శనంతో అతని మనసు సాయి చరణాల యందు లగ్నమైంది. సాష్టాంగ దండ ప్రణామం చేయగా అతని శరీరం పులకాంకితమై కళ్ళలో నుండి ప్రేమాశ్రువులు స్రవించాయి. అలా మనసు స్థిరపడగా త్రికాలజ్ఞుడైన బాబా మందహాసవదనంతో అతనితో ఏమన్నారో వినండి. ఓం శ్రీ సాయిరామ్. పారాయణ ముగిసింది. విశ్లేషణలో ప్రవేశిద్దాం. సమయానికి సరిగ్గా ఆ వ్యక్తి కోర్టుకు హాజరు అయిన కేసు మరో తేదీకి వాయిదా పడింది. చందోర్కర్తో వెళ్ళే అవకాశం కూడా పోయింది. మనసులో చాలా బాధపడ్డాడు. చందోర్కర్ మాటలను విశ్వసిస్తే బాగుండేది. అతడు తన వెంట షిరిడీ తీసుకుని వెళ్ళేవాడు. సాయి దర్శనం చేసుకుని షిరిడీలో ప్రశాంతంగా ఉండేవాడిని. దావా వాయిదా పడింది, సాధు సమాగమం కూడా పోయింది అని తలచి తక్షణం షిరిడీ వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. బహుశా ఈ విషయాన్ని నానాసాహెబ్ చందోర్కర్ ముందే ఊహించి కూడా ఉండి ఉంటాడు. ఎందుకంటే ఇటువంటి అనుభవాలు ఆయనకు చాలా ఉన్నాయి, ఆయనకు స్వయంగా ఉన్నాయి. అనేక మంది సాయి భక్తుల అనుభవాలు కూడా ఆయనకు తెలుసు. బాబా దగ్గరికి వెళ్ళేవారు వారికి ఏవైనా సొంత పనులు ఉన్నా లేదా అనారోగ్య సమస్యలున్నా వాటిని వదిలి
కూడా బాబాపై శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో షిరిడీకి వెళ్తే వారు ముందు వెళ్ళడానికి ముందు ఇబ్బంది అవుతుందేమో, ఇబ్బందులు వస్తాయేమో అనుకొని వెళ్ళిన వారికి కూడా ఇబ్బందులు రాకపోగా శుభాలు జరగడం, లేదా వారు ఎక్కడికైతే వెళ్దామని షిరిడీకి మానుకుందామని అనుకున్నారో అక్కడికి వెళ్ళి ఉంటే ఏదో ఒక ఇబ్బంది, ప్రమాదం వచ్చి ఉండేది అనే విషయాలు తెలుసుకోవడం, ఇవన్నీ కూడా సాయి భక్తులకు బాగా అనుభవాలు, మనకు కూడా అనుభవాలే. అందుకనే నానాసాహెబ్ చందోర్కర్ ఆ కేసు సంగతి, వాయిదా సంగతి బాబా గారు చూసుకుంటారు, మీరు వచ్చేసేయండి బాబా మీద విశ్వాసం పెట్టి అన్నాడు. కానీ ఠాకూర్ గారికి అటువంటి అనుభవం లేదు కాబట్టి, అంత విశ్వాసం కుదరలేదు కాబట్టి కర్మానుసారంగా కోర్టుకు హాజరవ్వడం జరిగింది. అయితే అనుకున్నట్టుగానే కేసు వాయిదా పడింది. సహజంగానే అనిపిస్తుంది. నానాసాహెబ్ చందోర్కర్ ముందే చెప్పాడు కదా, అతనితో పాటు షిరిడీకి వెళ్ళి ఉంటే సాయిబాబా గారి దర్శన భాగ్యం లభించేది. నేను ఎంతో దురదృష్టవంతుణ్ణి అని మనసులో చాలా బాధపడ్డాడు. చందోర్కర్ మాటలు విశ్వసిస్తే బాగుండేది అని కూడా అనుకున్నాడు. సరే, అయితే అయ్యింది, ఇప్పుడైనా షిరిడీకి వెళ్ళిపోవడం మంచిది అని నిర్ణయం చేసుకున్నాడు. షిరిడీకి వెళ్ళాక నానా నాకు అక్కడ కలుస్తాడో లేదో, అతడైతేనే సాయినాథునికి నా గురించి తెలియచేస్తాడు. అలా అయితే మనసుకు ఆనందం కలుగుతుంది. సహజంగా అందరికీ ఉండే బలహీనత అనవచ్చు, మానవ సహజమైనటువంటి లక్షణము అనవచ్చు. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎవరైనా తోడుగా ఉండాలి అనిపిస్తుంది ఫస్ట్. ఆ ప్రాంతం బాగా తెలిసిన వ్యక్తి అయితే ఇంకా బాగుంటుంది అని కూడా అనిపిస్తుంది. అటువంటి వాళ్ళు ఎవరైనా తోడుగా వస్తే బాగుండనిపిస్తుంది. ఇక ఇలా బాబాగారి దగ్గరికి వెళ్ళడానికి అయితే ఈ రోజైనా ఆ రోజైతే బాబాగారి దగ్గర బాగా పరిచయం ఉన్న వ్యక్తి, బాబా దగ్గర చనువు ఉన్న వ్యక్తి మనని బాబా దగ్గరికి తీసుకువెళ్తే బాగుంటుంది అని అందరూ అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో. అలా చనువు ఉన్న వ్యక్తులు శ్యామ, నానాసాహెబ్ చందోర్కర్, వీళ్ళు ఇటువంటి వాళ్ళే. ఇప్పుడు షిరిడీ గురించి బాగా తెలిసిన వాళ్ళు, ఆ ప్రాంతాల్లో ముఖ్యమైన ప్రదేశాలని చూపించగలిగిన వాళ్ళు, ఆ ప్రదేశాల యొక్క విశిష్టతను తెలియచెప్పేవాళ్ళు ఎవరైనా తోడుగా వస్తే బాగుండు అనిపిస్తుంది ఫస్ట్ సారి వెళ్ళేవారికి. కానీ ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎదగవలసినటువంటి ఆ స్థితి ఏమిటంటే, భగవంతుడి మీద భారం వేసి, గురువు మీద భారం వేసి మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవాలి. ఆయనే మన తోడు నీడగా ఉండాలి అనుకోవాలి. ఆయన తోడుగా ఉండగా మరొకరి తోడు అవసరం ఏముంది అన్నంత విశ్వాసంతో, భక్తితో వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఆయనే నీకు తోడుగా ఉండి అన్నీ చూపించవచ్చు, అన్ని ఏర్పాట్లు చేయవచ్చు. ఒక్కొక్కసారి ఏమీ చేయకపోవచ్చు, నిన్ను పూర్తిగా వదిలేయవచ్చు, నీ కష్టానికి నిన్ను వదిలేయవచ్చు, నువ్వు చాలా ఇబ్బందులు కూడా పడి ఉండవచ్చు. అయినా సరే అది ఇబ్బంది అని అనుకోకుండా, భగవంతుడు నాకు, సాయినాథుడు నా గురుదేవుడు నాకు ఇలా ఇచ్చాడు అనుకొని అలా దాన్ని స్వీకరించడం రావాలి. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి నెల్లూరు పద్మయ్య గారు, గుంటూరు సుబ్రహ్మణ్య రెడ్డి బావగారు వీళ్ళందరూ కలిసి షిరిడీలో సత్సంగం ఉంది, బావగారు వెళ్దాం అన్నారు. సరే అని మేము ఇక్కడి నుంచి ప్రయాణమై వెళ్ళాం. ఒక 10 మందిమో 5-6 మందిమో. వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు ఒక 15 మందో 20 మందో. సత్సంగం ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏవో కార్యక్రమాలు పెట్టుకున్నారు. మామూలుగా ఈ రోజుల్లో ఏదన్నా కార్యక్రమాలు అంటే ఎలా ఉంటాయంటే, కొంతమంది యజ్ఞాలు యాగాలు పెడతారు, కొంతమంది బాబా గారి యొక్క వస్తువుల్ని తీసుకొచ్చే ఏర్పాట్లు చేసుకుంటారు, ఆ వస్తువు ప్రదర్శన పెడతారు. ఆ వస్తువుల్ని తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళతోటి కాలం గడపాలి,
వాళ్ళతో ముచ్చటించాలి, వాళ్ళకి తగిన మర్యాదలు చేయాలి, లేదా ఈ వస్తువులను చూడడానికి ప్రజలు వస్తుంటే వారిని రిసీవ్ చేసుకోవాలి. ఇలా రకరకాల కార్యక్రమాలు పెట్టుకొని వాటితో కలిపి సత్సంగం కూడా ఏర్పాటు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకని మా పద్మయ్య గారు కానీ సుబ్రహ్మరెడ్డి గారు కానీ ఏదైనా వార్షికోత్సవ కార్యక్రమాలకు కానీ లేదా ఇటువంటి అన్ని కార్యక్రమాలు కలిపి పెట్టే వాటికి కానీ సత్సంగాలకి రామంటారు వాళ్ళు. వారికి సత్సంగం అంటే అంత ప్రీతి, అంత గౌరవం. సత్సంగం అనేది అన్నిటికంటే శక్తివంతమైంది. అది ఏకాగ్రతతో చేయవలసింది, దాని మీద మాత్రమే దృష్టి పెట్టుకొని చేసుకోవలసింది, ఆస్వాదించవలసింది, నేర్చుకోవలసింది. కనుక సత్సంగానికి ఆ ప్రాధాన్యత ఎప్పుడు ఇవ్వాల్సిందే. కానీ అన్ని చోట్ల అలా కుదరదు. కొంతమంది సత్సంగం మాత్రమే ఏర్పాటు చేసుకుంటారు, అది చాలా బాగా వస్తుంది. కొంతమంది ఇతర కార్యక్రమాలతో కలిపి సత్సంగం చేస్తారు, అది కాస్త గజిబిజిగా గడబడిగా ఉంటుంది. అయినా నాలాంటి వాళ్ళు వెళ్తారు. కారణం ఏంటంటే ఏదో ఒకటి మొదటి పరిచయం వాళ్ళతో మనకు కలగాలి, మనతో వాళ్ళకు కలగాలి. సత్సంగం యొక్క గొప్పతనం వారికి కొంతైనా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఆ తర్వాత వాళ్ళే ఓన్లీ సత్సంగం పెట్టుకునే పరిస్థితులు బాబా అనుగ్రహం ఉంటే కలిగిస్తాడు. కనుక ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఎటువంటి కార్యక్రమాల్లో అయినా సత్సంగానికి పిలిస్తే వెళ్ళిపోయి సత్సంగం యొక్క గొప్పతనాన్ని వారికి రుచి చూపించి రావాలి అనే ఉద్దేశంతో నేను వెళ్తాను. కానీ మా బావగారు కానీ సుబ్రహ్మణ్యం దానికి అలా రారు వాళ్ళు. కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి కమిట్మెంట్, దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి, అది ఒక్కటే ఏర్పాటు చేయాలి అనే లక్ష్యంతో పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. వారిది నిజమే, నాది నిజమే, రెండూ కూడా సత్యమే. దాని ప్రాధాన్యత దానికి ఉంటుంది, దీని ప్రాధాన్యత దీనికి ఉంటుంది. ఆ విధంగా వెళ్ళిన తర్వాత వాళ్ళు కార్యక్రమాలు మునిగిపోయారు. 11 అయింది, 12 అయింది. ఉదయం 10 గంటలకు చెప్పిన ప్రోగ్రాం 12 అయినా కానీ ఇంకా దాన్ని పిలవలేదు. మేము అలా కూర్చొని మాట్లాడుతూ చూస్తున్నాం ఎప్పుడు పిలుస్తారని. 12 అయిపోయింది. ఇక లాభం లేదు. ఎందుకని? సత్సంగం అని వచ్చినటువంటి వాళ్ళు 10 గంటల నుంచి 12 గంటల దాకా వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మనం సత్సంగం మొదలు పెడితే వాళ్ళ శ్రద్ధ ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. వాటి 11, 12, 12:30, 1 గంట కూడా అయింది. ఇక అది అవమానకరమైనా సరే, వాళ్ళకు బాధాకరమైనా సరే, ఇక వద్దు, సత్సంగానికి వాళ్ళు రమ్మని పిలిచినా కానీ వద్దు, వెళ్ళిపోదాం. ఎందుకు? ఈ వెళ్ళిపోవడం ద్వారా ఏంటంటే ఒక నిరసన తెలియచేయడం తప్ప వాళ్ళ మీద కోపంతో కాదు. ఏదైనా మాట ఇస్తే కార్యక్రమం పెట్టుకుంటే సమయానికి కార్యక్రమాన్ని నిర్వర్తించగలగాలి. లేకపోతే అది వృధా అయిపోతుంది, దాని విలువ తెలియనట్టుగా అయిపోతుంది. కాబట్టి సత్సంగం విలువ తెలియాలి వాళ్ళకు అని చెప్పి మేము చక్కగా 1 గంటకు వెళ్ళిపోయి చక్కగా బాబా దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చాం. ఎటువంటి అసంతృప్తి తెలియచేయలేదు, ఆగ్రహం వ్యక్తం చేయలేదు. కారణం ఏంటంటే సాయినాథుడు రమ్మన్నాడు, వచ్చాము. సత్సంగం ఉంటే చెప్తాం, లేకపోతే బాబా దర్శనం చేసుకుని పోతాం, అంతే. షిరిడీకి రావడమే ఒక మహాభాగ్యం. దాంట్లో సత్సంగం ఉంటే చెప్తాం, లేకపోతే లేదు. దాని గురించి విచారించిన అవసరం ఏముంది? 100 సత్సంగాలు, 1000 సత్సంగాలు, 1,00,000 సత్సంగాల ఫలితం సాయినాథుడి దర్శనమే. షిరిడీలో ఆ దర్శన భాగ్యం లభిస్తూ ఉంటే ఇంకా చింత ఎందుకు, సత్సంగం లేదని విచారం ఎందుకు? కాబట్టి చక్కగా సత్సంగం చేసుకొని, సత్సంగం క్యాన్సిల్ చేసుకొని బాబా దర్శనం చేసుకుని హాయిగా ఆనందంగా వెళ్ళిపోయాం. అలాగే ఒకసారి రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి ఊరు సరిగ్గా గుర్తులేదు, అక్కడ సత్సంగానికి పిలిచారు. 3 రోజులు సత్సంగం అండి సాయిదాస్ గారు అని అన్నారు. సరే అని వెళ్తే బ్యానర్లు కట్టారు చక్కగా. కానీ 3 రోజులు యజ్ఞాలు యాగాదులకే సరిపోయింది. 2 రోజులు అసలు దొరకలేదు. అయినా ఎటువంటి అసంతృప్తి లేదు, విచారము లేదు. సాయినాథుడు పిలిచాడు, వెళ్ళాము. అక్కడ కార్యక్రమం అలా జరుగుతుంది, అలా నిర్ణయం చేశాడు. దాన్ని చూడడానికి రమ్మన్నాడేమో, లేదా అక్కడ ఏదైనా ఇతర సాయి భక్తులతో కలయిక ఏర్పాటు చేయడానికి రమ్మన్నాడేమో. ఆ విధంగా మన సినిమా యాక్టర్ చిట్టిబాబు, ఇంకొక తల్లి కేరళలో మంచి భక్తురాలు ఉంది, ఆమె దర్శన భాగ్యం కలిగింది. అలాగే మా తిరుపతి ఉషారాణి వచ్చింది, ఆమె దర్శన భాగ్యం కలిగింది. అలా కొంతమంది సాయి భక్తులతోటి కలయిక ఏర్పడింది. మేము కూర్చొని ఒకరోజు ఒక గంట, అర్ధగంట సత్సంగం 10 మందితో కలిసి ఏర్పాటు చేసుకొని చెప్పుకోవడం జరిగింది.
తర్వాత మూడో రోజు ఓ పావుగంట 20 నిమిషాలు అవకాశం వచ్చింది. సరే, దాంతో తృప్తి చెందాం, హాయిగా ఆనందించాం, వచ్చాం. అంటే ఎప్పటికీ ఏ సమయానికి ఏది లభించినా అది భగవత్ప్రసాదంగా భావించి సంతోషపడటం అనేది మనం నేర్చుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్పామంటే, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండాలి అనే బలహీనతను వదిలిపెట్టాలి. ఎక్కడికైనా వెళ్ళాము అంటే అక్కడ మనం ఎవరో రిసీవ్ చేసుకోవాలి అనే బలహీనత వదిలిపెట్టాలి. ఎక్కడికైనా వెళ్ళాము అంటే అక్కడ మనకు రాజభోగాలతోటో లేదా బాబా అనుగ్రహంతోటో అన్నీ సులభంగా జరిగిపోవాలి, అన్నీ హాయిగా జరిగిపోవాలి అనే బలహీనత వదిలిపెట్టాలి. అంటే ఆ లైన్లో వచ్చినటువంటి కోటాను కోట్ల మంది భక్తులు పిల్లల్ని ఎత్తుకొని, పెద్దలు, ముసలివాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, ఇలా వచ్చిన వాళ్ళందరూ దురదృష్టవంతులనే. మన ఒక్కరైనా అదృష్టవంతులం. మన ఎవరో ఒకరు తీసుకెళ్ళి శీఘ్ర దర్శనం చేయిస్తే, లేదా ఎవరన్నా ఒక స్వామి చేత ఆశీర్వాదం ఇప్పిస్తే మనం గొప్పవాళ్ళమా? కాదు. పూర్వజన్మ చేసినటువంటి ఏదో ఒక పుణ్యము, ఏదో ఒక కర్మ నిన్ను అక్కడికి ఆ ఫలితంగా తీసుకెళ్ళి ఇచ్చి ఉండవచ్చు. లేదా నీ మనసులో ఉన్న ఆ కోరికని తీర్చి నీకు ఆయన యొక్క పాదపద్మాల మీద విశ్వాసం మరింత దృఢపరిచేలా చేయడం కోసం కావచ్చు. అంతేగాని అక్కడ ఎవరు అదృష్టవంతులు లేరు, దురదృష్టవంతులు లేరు. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు భగవంతుని మీద, గురువు మీద భారం వేసి వెళ్ళిపో. అక్కడ నీకు మంచి జరగని, ఇబ్బందులు కలగని, ఏదైనా జరగని అంతా ఆయన ప్రసాదమే, ఆయన స్వరూపమే. ఏ విధంగా అయితే మనకు పనిపిల్ల విషయంలో చింకి గుడ్డలు కూడా పరమాత్మ ఉన్నాడు అన్నట్టుగానే, నీకు కలిగిన అసౌకర్యంలో కూడా పరమాత్మ ఉన్నాడు, నీకు కలిగిన ఇబ్బందిలో కూడా పరమాత్మ ఉన్నాడు, నీకు వచ్చిన కష్టంలో కూడా పరమాత్మ ఉన్నాడు అనుకునే జ్ఞానమే నీకు రావాలి. కాబట్టి కానీ అక్కడ నీకు చక్కగా అన్నీ ఏర్పాటు జరిగినాయి. పలానా స్వామీజీ చక్కగా దగ్గరగా పిలిచి ఆశీర్వదించాడు, నిన్నే పిలిచి ఆశీర్వదించాడు, లేకపోతే నీకు శీఘ్ర దర్శనం దొరికింది, మిగతా వాళ్ళందరికంటే నన్నే, ఇలాంటివన్నీ వదిలేయాలి. ఇవి నాట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు వీటిని మీద భగవంతుని అనుగ్రహాన్ని నువ్వు లెక్కేసుకుంటావో, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీకు ఇబ్బంది వస్తే భగవంతుని అనుగ్రహం, గురువు అనుగ్రహం లేదనే నీరసం కూడా వస్తుంది. కాబట్టి సుఖ దుఃఖాల యందు సమదృష్టి ఎలా ఉండాలో, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీకు కలిగినటువంటి అవకాశాలు, సదుపాయాలు లేదా ఇబ్బందులు రెండిట్లో సమదృష్టి సంపాదించుకో. అలా సమదృష్టి ఉన్నవాడికి ఎవరో తోడుగా రావాలని కానీ, లేదా అక్కడికి వెళ్తే అన్నీ సులభంగా జరిగిపోవాలని కానీ, అక్కడ ఉన్న వ్యక్తికి మనను పరిచయం చేయాలని కానీ, మన గౌరవం అక్కడ పెరగాలని కానీ, దాని ద్వారా నేను చాలా భక్తుడిని, భక్తురాలని అనే భావాన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ, ఇలాంటి వద్దు. వీటన్నిటికంటే అతీతమైనటువంటి ఆ ఆత్మస్థితి ఒకటి ఉంది. ఆ ఆత్మస్థితి నువ్వు సంపాదించుకో. అదే నువ్వు. అక్కడెక్కడో ఏవో లభిస్తే నువ్వు గొప్ప అనుకుంటే అది కూడా మాయలోకి సంబంధించిందే, అది కూడా ప్రపంచంలోకి సంబంధించిందే. ఈరోజు అది వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది. రాత్రి పగల్లా సుఖదుఖాలు, లాభ నష్టాలు, ఇబ్బందులు, సదుపాయాలు అన్నీ వస్తూనే పోతూ ఉంటాయి. కానీ వాటిని లెక్కలో పెట్టుకోవాక. ఆ విధమైనటువంటి ఉద్దేశంతో మహాత్ముల దర్శనానికి కానీ, తీర్థయాత్రలు కానీ చెయ్యాలి. ఇక్కడ ఈయన సాధారణమైన వ్యక్తి కాబట్టి నానాసాహెబ్ చందోర్కర్ గారు ఉంటే బాగుండేది, ఆయనతో పాటు పోయి ఉంటే బాబాకు నన్ను పరిచయం చేసేవాడు, తగిన మర్యాద, గుర్తింపు లభించేది, కాసేపు బాబా నన్ను దగ్గరికి తీసుకుని, ఏదో ఆయన భావన ఆయన అలా అనుకున్నాడు. అలాంటి స్థితి అందరికీ ఉంటుంది. కానీ మనం దాన్ని దాటి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అక్కడ ఏమి లభించినా బాబా ప్రసాదమే. ఎక్కడికి వెళ్ళినా నా గురువు నాకు తోడుగా ఉండాలి తప్ప ఎవరో తోడుగా ఉండాలనే బలహీనత అక్కర్లేదు. అలాంటి ఒకసారి నేను అనంతపూర్లో జాబ్ చేసేటప్పుడు అనుకుంటాను, నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు భాష తప్పితే ఇంకో ముక్క రాదు. కానీ నేను గానగాపురం, అక్కలకోట, మాణిక్యప్రభు, తుల్జాపూర్ భవానీ ఇవి చూడాలి అనే భావం కలిగింది. ఎందుకంటే శ్రీశైలం నుంచి ఎక్కడికి ట్రైన్ సదుపాయం ఉండదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు. తీర్థయాత్రలు ఎక్కడ చేయడానికి అవకాశం లేదు, చేయలేదు ఎప్పుడు. కానీ అనంతపూర్ నుంచి బాబాగారు నాకు అవకాశం ఇచ్చాడు. ఒకసారి ఈ 4 యాత్రలు చేయాలనుకున్నాను. ఎవరో తోడు రావాలని నేను ప్రయత్నం చేయలేదు. ఒకవేళ నా కొలీగులకి ఎవరైనా చెప్పినా కానీ వస్తారా అంటే ఎవరు కుదరదు, రాలేమన్నారో ఏంటో నాకు జ్ఞాపకం లేదు. కానీ ఒక్కనే వెళ్ళాను. గుల్బర్గాలో దిగాను, గుల్బర్గాలో ఉన్న దర్గాను చూశాను, మాణిక్యనగర్ వెళ్ళాను, అక్కడి నుంచి అక్కలకోట వెళ్ళాను, స్వామి సమర్థ చూశాను,
ఆ తర్వాత గానగాపురం వెళ్ళాను. ఆ మధ్యలోనే తులజాపూర్ భవాని చూశాను. ఈ 4 కూడా 2 రోజుల్లో చూసేసి రెండో రోజు నైట్కి మళ్ళీ అనంతపూర్ వచ్చేసాను. నాకు భాష రాదు, అదంతా కర్ణాటక హిందీ వాటి మీద. కానీ భాష రాదని కానీ ఇబ్బంది అవుతుందని కానీ ఆలోచించాల. ఆయన ఉన్నాడు కదా అని చెప్పేసి వెళ్ళిపోయాను. అలాగే ఇబ్బందుల చోట ఇబ్బందులు వచ్చాయి, చూశాను. ఆ రోడ్డు పక్కనే స్నానాలు చేసుకున్నాను. మాణిక్య ప్రభు దగ్గర రోడ్డు పక్కనే స్నానం చేశాను, పైపు కింద స్నానం చేశాను. ఎందుకంటే బ్యాగులు మళ్ళీ ఎవరు చూస్తారు, ఒక్కరేమో పోతే మన బ్యాగులు ఎక్కడ పెట్టాలో తెలియదు. ఇలా ఇబ్బందులు వచ్చాయి. అయినా కానీ ఆ ఇబ్బందులు పడుతూనే ఆ యాత్ర చేసుకొని 4 యాత్రలు చేసుకొని వచ్చేసాను. ఆ ఇబ్బందులు అని అనుకొని వెళ్ళలేదు, ఆ ఇబ్బందులని అనుకోలేదు. కనుక కొన్ని సందర్భాల్లో అటువంటి విశ్వాసం, అటువంటి నమ్మకం, అటువంటి భక్తి మనలో బాగా దృఢంగా ఉంటుంది. ఆ సందర్భాల్లో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అలాంటి సందర్భం అది. ఇప్పుడు అలా కాదుగా. షిరిడి వెళ్తున్నట్టు ముందే బుక్ చేసుకోవాలి, ఏసీ రూమ్ ఉందా అని చూసుకోవాలి, లేకపోతే ఉన్నప్పుడే వెళ్ళాలి. దర్శనానికి టికెట్ ముందే బుక్ చేసుకోవాలి, హారతి టికెట్ ముందే చేసుకోవాలి. ఇవన్నీ సదుపాయాలు ఏర్పాటు చేసుకొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ కాస్త జనవేదన ఎక్కువ ఉంటే సౌకర్యంగా లేదనుకుంటాం. ఎవరన్నా వచ్చి తీసుకెళ్ళి శీఘ్ర దర్శనం చేయిస్తే బాగుండు అనుకుంటుంటారు. రకరకాల ఇవన్నీ మాయలో ముంచేవే. నీలో ఉన్నటువంటి సాయినాథుని, నీ ఇంటిలో ఉన్నటువంటి సాయినాథుని చూడడానికి నువ్వు ఇంత కష్టపడి ఇన్ని ఆలోచనలు నుంచి ఇన్ని ప్లాన్లు చేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. నాకు నా ఫోటోకు తేడా లేదని చెప్పినటువంటి గురువుకు సంబంధించిన వాళ్ళం మనం. నీకు ఇబ్బంది అయితే వెళ్ళవాక చక్కగా ఇంట్లోనే చూడు బాబాని, హ్యాపీగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసుకొని వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అక్కడ ఏదైనా అసౌకర్యం ఉంటే అది అనవసరమైన డిస్టర్బెన్స్ అయిపోతుంది. బాబా యొక్క దివ్యానుభూతిని పొందడానికి అది ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి హిమాలయాలకు ఎందుకు వెళ్తారు? ఊరికనే వెళ్ళరు. అత్యంత చలి ప్రదేశంలో -డిగ్రీస్లో కూడా శరీరం మీద బట్ట లేకుండా ఆ చలిని భరించే సాధన చేస్తారు. అంటే ప్రకృతిని జయించడం అన్నమాట. అగ్ని మీద పడుకొని సాధన చేస్తారు, ఐస్ మీద పడుకొని సాధన చేస్తారు. ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి? ఇలా సాధన చేసిన వాళ్ళకి ఏ వాతావరణంలో కూడా వారి మనసు చెలించకుండా సాధన చేసుకోగలుగుతారు, భగవంతుని మనసు నిలబెట్టుకోగలుగుతారు, సాక్షాత్కారం పొందగలుగుతారు. అందుకనే ఆ సాధన చేస్తారు. కనుక యోగి ప్రకృతిని జయిస్తాడు, తన శరీరం యొక్క లక్షణాలను జయిస్తాడు. జ్ఞాని తన మనసును జయిస్తాడు, మనసు యొక్క బలహీనతను జయిస్తాడు. ఈ 2 జయించిన వారు యోగి అవుతాడు. యోగి మనసును జయించాలి, ఈ యొక్క శరీర లక్షణాలు జయించాలి. సహజంగా భక్తుడు మనసును మాత్రమే పరమాత్మకు అర్పించుంటాడు. శరీరానికి వచ్చే ఇబ్బందులు పడుతూనే ఉంటాడు, మానసికంగా కూడా ఒక్కోసారి ఇబ్బందులు పడుతూనే ఉంటాడు. కానీ జ్ఞాని యోగి మనసును జయిస్తే శరీర లక్షణం స్పృహలోకి రాదు. మనసే శరీర లక్షణాన్ని తెలియజేసేది. అది పూర్తి స్థాయిని పొందిన వాళ్ళకు వచ్చే స్థితి, రమణ మహర్షి లాంటి మహానుభావులకు వచ్చే స్థితి. కానీ యోగ సాధనలో మొట్టమొదట శరీరాన్ని అదుపులో పెట్టుకుంటారు. శరీరం ఏ స్థితిలో కూడా చెలించకుండా ఉండేలా చేస్తారు. దాని ద్వారా మనసును అదుపులో పెట్టుకుంటారు, శరీరం ద్వారా మనసును అదుపులో పెట్టుకుంటారు. అందుకనే యోగాసనాలు చేస్తుంటారు. యోగాసనాల ద్వారా శరీరాన్ని అదుపులో పెట్టుకుంటే మనసు అదుపులోకి వస్తుంది. జ్ఞాని విచారణ ద్వారా మనసును అదుపులో పెట్టుకుంటాడు, శరీరాన్ని అదుపులో వస్తుంది. కాబట్టి ఈరోజు ఏం చెప్పాలబ్బా, మామూలు చిన్న చిన్న ఓవీలు ఉన్నాయి, చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. ఆయన వెళ్ళలేకపోయాను, వెళ్తే బాగుండేది అనుకుంటాడు, వెళ్తాడు అని అనుకున్నాను. బాబాగారి దేవాలు ఎక్కడికో తీసుకెళ్ళి మనకు పనికొచ్చే విషయాలు చెప్పిస్తూనే ఉంటాడు ఆయన. షిరిడికి వెళ్ళాక నాన్న నాకు అక్కడ కలుస్తాడో లేదో, అతడైతేనే సాయినాథుని నా గురించి తెలియచేస్తాడు. అలా అయితే మనసుకు ఆనందం కలుగుతుంది. అంటే ఎవరైనా ఒక ముఖ్యమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ముఖ్యమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎవరైనా పరిచయస్తుడు ఒక వ్యక్తి ఉంటే అతను తీసుకెళ్ళి పరిచయం చేస్తే అవతల వ్యక్తి కూడా మనని చక్కగా రెస్పెక్ట్గా చూసినప్పుడు సహజంగా మనసుకు మనశ్శాంతి కలుగుతుంది. కానీ అవతల వ్యక్తి మనను రెస్పెక్ట్ చేయాలి, మనని గౌరవించాలి, మనం చక్కగా మర్యాద చేయాలి అని అనుకోవడమే ఆధ్యాత్మికానికి విరుద్ధమైన భావం. షిరిడీలో నాకు పరిచితులు ఎవరూ లేరు, అందరికీ నేను అపరిచితుణ్ణి. నానా కలిస్తే బాగుంటుంది, కానీ ఆ యోగం ఉన్నట్లు లేదు అని ఆలోచించుకుంటూ రైలు బండిలో కూర్చొని మరునాడు షిరిడీ చేరాడు. షిరిడీలో ఎవరు తెలిసిన వాళ్ళు లేరు కదా, నానా అయితే నాకు పరిచయం ఉన్న వ్యక్తి కదా, అతనైతే బాగుండేది కదా, కానీ ఆ యోగం నాకు లేదే అనుకున్నాడు. ఇది కూడా
షిరిడీకి వెళ్ళే వాళ్ళు అందరూ ఇలాగే అనుకుంటారు, ఆయన అలా అనుకున్నాడు. కానీ మొట్టమొదటి మా షిరిడి ప్రయాణంలో నేను రామ్మూర్తి అన్న స్నేహితుడిద్దరం మాకేమీ తెలియకుండానే 87లోనో 88లోనో హైదరాబాద్ ట్రైన్ ఎక్కాం. మాకేమీ తెలియదు. ఆ రోజుల్లో మరి షిరిడి ఎలా ఉందో, ఇంకా మట్టి గోడలే ఉన్నాయి, మట్టి నేలలే ఉన్నాయి. బాబాగారి మందిరం చుట్టూ మట్టి గోడలు ఉన్నాయి, సగం పడిపోయిన గోడలు ఉన్నాయి. బస్సు బాబా మందిరం పక్క వరకు వెళ్తూ ఉండేది. కానీ మాకేమీ తెలియదు. పుస్తకం చదువుకున్నాం, బాబా దర్శనం చేసుకోవాలనుకున్నాం, వెళ్ళాం. కానీ ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఖమ్మంలో ఉన్న ఒక మందిరం యొక్క నిర్వాహకుడు, మందిరం కట్టిన వ్యక్తి మాకు తోడై షిరిడి తీసుకెళ్ళి బాబా దర్శనం చేసి అన్నీ చూపించి మళ్ళీ బస్సు ఎక్కిచ్చాడు. ఈ అనుభవాలు ఇప్పుడు కోకొల్లలుగా ఉంటే లక్షలాది మందికి జరుగుతూనే ఉంటుంది. ఏ తోడు లేని వారికి, ఒంటరిగా ఫస్ట్ టైం వెళ్తున్న వారికి బాబా తోడుగా ఉండి అద్భుతాలు చూపిస్తాడు, లీలలు చూపిస్తాడు. ఆ అనుభవంతో అతను మరింత బాబా భక్తుడవుతాడు. ఇవంతా బాబా యొక్క రచనే. అతను బయలుదేరిన రోజే నానా తిరిగి వెళ్ళిపోయాడు. దాంతో నిరాశ చెందాడు, నిరుత్సాహం, చికాకు కలిగాయి. అయితే అతనికి అక్కడ వేరే స్నేహితులు కలిసి సాయిబాబా దర్శనాన్ని కలిగించారు. అతని కోరిక తీరింది. అదే జరిగింది. నానా ఉండాలనుకున్నాడు, కానీ నానా లేడు, వెళ్ళిపోయాడు. కానీ అంత మాత్రం చేత అతనికి వచ్చిన నష్టమేం లేదు. అక్కడ వేరే తెలిసిన వాళ్ళు కలిశారు. వాళ్ళు తీసుకెళ్ళి బాబా దర్శనాన్ని కలిగించారు. అతని కోరిక తీరింది. సాయి దర్శనంతో అతని మనసు సాయి చరణాల యందు లగ్నమైంది. సాష్టాంగ దండ ప్రణామం చేయగా అతని శరీరం పులకాంకితమై కళ్ళల నుండి ప్రేమాశ్రులు సేవించాయి. దీన్నే మౌన ప్రబోధం అంటారు. దీన్నే దక్షిణామూర్తి తత్వం అంటారు. ఏమీ మాట్లాడకుండానే దర్శనం కలిగిన వెంటనే ఆనంద బాష్పాలు కలిగి మనస్సు ఆత్మానుభూతిని పొందుతుంది. అంటే ఆనందో బ్రహ్మ, ఆత్మ యొక్క లక్షణం ఏంటి? ఆనంద స్వరూపం. అది ఆనంద స్వరూపమైన, సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ సాయినాథుని యొక్క దర్శన భాగ్యాన్ని పొందగానే మన మనసు కూడా ఆనంద స్వరూపంగా, సచ్చిదానంద స్వరూపంగా మారిపోయి ఆ ఆనందం ఆనందాశ్రువుల రూపంలో అష్టసాత్విక భావాల్లో బయటకు వస్తుంది. మామూలుగా ఏడిస్తే కన్నీళ్ళు, నవ్వినా ఏడ్చిన కన్నీళ్ళే వస్తాయి అని ఒక కవి రాశాడు. కానీ నవ్వడం కాదు, ఏడ్చడం కాదు, ఈ రెండింటికి అతీతంగా ఒక భావనలో, ఒక భావావేశంలో కలిగేది ఆత్మానుభూతి. నవ్వడం కాదు, ఏడవడం కాదు. నీకేదో ₹1,00,00,000 తగలలేదు, ₹1,00,00,000 నష్టం కలగలేదు, కానీ భావావేశం ఒకటి కలుగుతుంది. ఆ భావావేశానికి కారణమే పరమాత్మ యొక్క అనుగ్రహం, ఆత్మానుభూతి అంటారు. సాయి దర్శనంతో అతని మనసు సాయి చరణాల యందు లగ్నమైంది. సాష్టాంగ దండప్రణామం చేయగా అతని శరీరం పులకాంకితమై కళ్ళల నుండి ప్రేమాశ్రువులు స్రవించాయి. దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి బ్రహ్మతత్వాన్ని తెలుసుకుందామని వెళ్ళిన సనక సనందనాథులకు దక్షిణామూర్తిని అలా చూస్తూ ఉండగానే వారిలో కూడా ఇవే భావాలు కలిగాయి. అష్టసాత్విక భావాలతో వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టారు. అది ఏడవడం కాదు, ఆనందంతో వెక్కి వెక్కి అనుభూతిని చెందుతూ ఉన్నారు. శరీరం రోమాంచితమైపోయింది, గొంతు గద్గదమైపోయింది, కన్నీళ్లు వర్షిస్తూ ఉన్నాయి. ఆనందం తట్టుకోలేకపోతూ ఉన్నారు కేవలం దక్షిణామూర్తిని చూస్తూ ఉంటే. ఇక్కడ సాయినాథుని దివ్య దర్శనాన్ని చూసి ఆయన పాదాలు తగలగానే అదే అనుభూతిని దీక్షిత్ గారి దగ్గర నుంచి, సప్తశృంగి దేవత పూజారి దగ్గర నుంచి ఇప్పుడు వచ్చిన ఈ ఠాకూర్ వరకు కూడా అదే అనుభూతిని పొందారు. అందుకే బాబా గారి యొక్క అవతారాన్ని దక్షిణామూర్తి అవతారం కూడా అంటారు. అలా మనసు స్థిరపడగా త్రికాలజ్ఞుడైన బాబా మందహాస వదనంతో అతనితో ఏమన్నారో వినండి. ఆ విధంగా అతని మనసు స్తంభించిపోయింది, నిశ్చలమైపోయింది, ఆనంద స్వరూపమైపోయింది. అటువంటి ఠాకూర్తో సాయినాథుల వారు మందహాస వదనంతో అతని స్థితిని చూసి ఆనందిస్తూ, ఆయనే అనుగ్రహించాడు, ఆయనే ఆశీర్వదించాడు, ఆ స్థితిని ఆయనే ఇచ్చాడు. అతని స్థితిని చూసి ఆయనకి నవ్వు వచ్చింది, ఆయనకి సంతోషం వేసింది. ఆ సంతోషంలో, ఆ మందహాసంతో ఆ సద్గురు సాయినాథుల వారు ఏమంటున్నారో వినండి అంటున్నాడు. ఏమన్నాడో రేపు విందాం. ఓం శ్రీ సాయిరామ్.